వెల్కమ్ బ్యాక్. కొన్నిసార్లు రవంత నిర్లక్ష్యం ఊరంతా విషాదాన్ని నింపుతుంది. మన నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోయే ఘటనకు మనమే కారణం అనిపిస్తుంది. రీసెంట్గా తెలంగాణలో చోటు చేసుకున్న ఘటన దీనికి అద్దం పడుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్దలో జరిగిన ఓ సంఘటన పిల్లల తల్లిదండ్రులకు ఓ గుణపాఠాన్ని నేర్పుతుంది. మేనమామ పెళ్లి వేడుకల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు మృత్యువార్త పడడం అందర్నీ కలిచివేసింది. పెళ్లి వేడుకల్లో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులంతా బిజీగా ఉండడంతో అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కారులోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. ఇది గమనించని బంధువులు వారి పెళ్లి పనుల్లో మునిగిపోయారు. పిల్లలంతా కలిసి ఆడుకుంటున్నారని భావించారు. సుమారు 2 గంటల తర్వాత ఇద్దరు చిన్నారులు కనిపించకపోవడంతో అంతా వారి కోసం వెతుకుతున్న క్రమంలో కారు డోర్లు ఓపెన్ చేసి చూశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఇద్దరు చిన్నారులను తీసుకుని హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీశారు. అయితే అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో వివాహ వేడుక కాస్త విషాద వేదికగా మారిపోయింది. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనలో తప్పు ఎవరిది? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని నిందించాలి? పిల్లలను పట్టించుకోని పెద్దలదా? అభం శుభం తెలియని పసివాలదా? ఇదొకటే కాదు, ఇలాంటివి ప్రతిరోజు ఏదో ఒక మూల మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. సంపులో పడి చిన్నారి మృతి, రోడ్డుపై ఆడుకుంటూ లారీ కింద పడి పసివాడు బలి. తప్పు ఎవరిదైతేనే బలైపోతుంది మాత్రం పసి హృదయాలే. కొన్ని ఘటనలు జరుగుతున్నా తల్లిదండ్రుల్లో మాత్రం మార్పు రావటం లేదు. అదే నిర్లక్ష్యం, అదే పర్యవేక్షణ లోపం. ఇప్పటికైనా పిల్లల విషయంలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు కాస్త జాగ్రత్తగా ఉంటే దామరగిద్ద లాంటి ఘటనలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనకు జూమ్లో గెస్ట్ రెడీగా ఉన్నారు. సజయ్ గారు, హలో అండి, నమస్తే. నమస్తే అండి. నమస్తే. సజయ్ గారు, ఇప్పుడు ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. సో ఈ ఘటనలల్లా తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతుందని మనం అనుకోవచ్చా? అంటే పూర్తిగా తల్లిదండ్రుల నిర్లక్ష్యము అనటానికి లేదండి. ఒకటి ఏంటంటే మన మన చుట్టూ మనం వాడేటటువంటి వస్తువులు కావచ్చు, పరిసరాలు కావచ్చు, వీటిలో అంటే పిల్లలకి స్థానం లేదు. మొట్టమొదట అది అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక డిజైన్ చేసినప్పుడు, లేకపోతే దానికి సంబంధించినటువంటి దాంట్లో పిల్లలకి అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చేయటం అనేది ఉండదు. అది సంపులు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ వస్తువులు కావచ్చు. తర్వాత అవగాహన లేకపోవటం అనేటటువంటిది కూడా ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాము. రివర్స్ అంటే బస్సులు, స్కూల్ బస్సులు కావచ్చు, లేకపోతే ట్రిప్పర్లు కావచ్చు, రివర్స్ తీసుకుంటున్నప్పుడు పిల్లల్ని గమనించకపోవటం అనేది ఉంటుంది. అంటే పిల్లలకి తెలియదు. అంటే ఇది వెళ్తే ఇది ప్రమాదము, దీనివల్ల మనకేదో అవుతుంది అనేది పిల్లలకి తెలియదు. కాబట్టి పిల్లలకు తెలియదు కాబట్టి దాన్ని జాగ్రత్త వహించవలసింది చుట్టూ ఉండేటటువంటి పెద్దల సమూహం. కానీ ఈ ఈ ఈ ధోరణి ఉండదు. చాలా వరకు ఏమవుతుంది అని అంటే అనాలోచితంగానే రివర్స్ చేసుకుంటారు. పిల్లలు ఉన్నారా, లేకపోతే చిన్న జంతువులు, ఇప్పుడు కుక్కలు కావచ్చు, పిల్లులు లాంటివి ఉంటాయి అనేటువంటివి. ఇది అంటే మన ఆలోచన ధోరణిలో ఆ రకమైనటువంటి అవగాహన లేదు అసలు. ఇది ఇది ఏమవుతుంది అని అంటే అల్టిమేట్‌గా చాలా బాధను కలిగిస్తుంది. ఇప్పుడు పిల్లలు కారులో ఇరుక్కుపోయారు. అంటే కారు వాడుతున్నారు. కానీ కారు వాడుతున్నప్పుడు కారులో కొన్ని ఆ పిల్లలకి, చిన్న పిల్లలైనా సరే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. పిల్లలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే కారులోకెళ్ళి ఆడుకోగలిగిన పిల్లలు అనంటే వాళ్ళకి నడక వచ్చుంటుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పిల్లలై ఉంటారు. లేతే అర్థం చేసుకోగలిగిన పిల్లలై ఉంటారు. అంటే కారు మనం కొంటున్నాము అని అన్నప్పుడు, లేతే కారుని వాడుతున్నాము అన్నప్పుడు, కారుని ఎంజాయ్ చేయటమే కాదు, కారుతో ఉండేటటువంటి సమస్యలేంటి అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ చెప్పటము అవసరము అనేటటువంటిది తల్లిదండ్రుల ఆలోచనలో గానీ, సమాజం ఆలోచనలో కానీ ఉండదు. ఎందుకు అనంటే చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. అది నిజానికేంటంటే ఇది సమాజం యొక్క అవగాహన లోపము. కేవలం మనం అందులో అంటే బాధితులైనటువంటి తల్లిదండ్రులను మాత్రమే అనాల్సిన అవసరం లేదు. ఇది అంటే అవగాహన ఎట్లా పెంచాలి అనేటటువంటి దాని మీద కూడా
దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే మేడం ఇప్పుడు పిల్లలకైతే తెలీదు కదా కార్‌లో ఇరుక్కుపోవడం వల్ల ఇలా జరిగిపోతుంది అనేసి. సో, హ్మ్. వాళ్ళంతట వాళ్ళే ఆడుకోవడానికి వెళ్లారని అనుకోవచ్చా మనం? అంటే పిల్లలు వెళ్తారండి. పిల్లలు ప్రమాదంలోకెళ్తారు. పిల్లలు ఆడుకోవటానికి వాళ్ళకెక్కడ దొరికితే అక్కడికి వెళతారు. మనము నేనంటున్నదేంటంటే, ఇప్పుడు ఆ కారు ఆ పిల్లలకు అందుబాటులోకొచ్చింది. అంటే ఆ ఊర్లో వాళ్ళు తీసుకొనెళ్లారు. హ్మ్. అంటే ఆ కారుతో పాటు అంటే కారులోకి ఎక్కితే అద్దాలు మూసుకుపోతే ఈ ప్రమాదం ఉంటుంది అనేటటువంటిది తల్లిదండ్రులు గాని లేదా దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు కొంచెం చెప్పుకోవాల్సుంటుంది. తప్పనిసరిగా. చెప్పుకోకపోతే ఏమవుతుందంటే అసలు ప్రమాదం జరుగుతుంది, పిల్లలెళతారు అనేటటువంటి అవగాహన తల్లిదండ్రులకే లేదు. హ్మ్. అంటే అది నిర్లక్ష్యము అనే పదం కన్నా అవగాహన లేకపోవటం అని నేనంటున్నా. అవునండి. అవును. అవగాహన ఉండుంటే దానికి సంబంధించినటువంటి ఇప్పుడేమవుతుంది అనంటే, ఇంతకుముందు మాన్యువల్‌గా ఉండేటటువంటి లాకింగ్ సిస్టమ్ ఉండేది. హ్మ్. కానీ ఇప్పుడు మాన్యువల్ లాకింగ్ సిస్టమ్ కాదు. ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్. అంటే ఒక రిమోట్‌తో ఎక్కడి నుంచైనా సరే తలుపు తీయొచ్చు, తలుపు వేసేయొచ్చు. ఇది అవును. పిల్లలకి అర్థమవుతుంది. రిమోట్ అనేటటువంటిది పిల్లలకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ అదే జరుగుంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు. హ్మ్. కానీ అట్లా వెళ్ళగలిగినటువంటి అవకాశం పిల్లలకి వచ్చినప్పుడు, ఏదన్నా ప్రమాదం ఎదురైతే ఎట్లా బయటకు రావాలి అనేటటువంటిది కూడా తెలిసే విధంగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే అది మేడం ఇప్పుడు మనం ఈ ఘటనలో చూసుకున్నట్లయితే హ్మ్. పిల్లలిద్దరూ లోపల ఇరుక్కున్నారు. వాళ్ళకి ఊపిరాడక చనిపోయారని మనం చూస్తున్నాము. అంటే వాళ్ళు అవును. చాలా చిన్న పిల్లలు కాబట్టే వాళ్ళకి డోర్ కూడా తీసుకోవడానికి రాలేదని అనుకోవచ్చా మనం? అంటే అలా రాలేదు కాబట్టే వాళ్ళు చనిపోయారు కదా! సో, వాళ్ళకి మనం ఎలా చెప్పగలుగుతాం? అంటే కారులో ఇలా ఉండడం అంటే వల్ల ఎంత వయస్సు ఆ! పిల్లలండి వాళ్ళు? మేడం? ఎంత వయస్సు పిల్లలు చనిపోయారు? చిన్న పిల్లలనే మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ ఘటనలో హ్మ్. మాక్సిమం 5, 6 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ! అంటే పిల్లలకి తెలిసుండకపోవచ్చండి. అంటే ఆపరేట్ చేయలేనంత వయసైతే అయ్యుండదు. అదే. హ్మ్. కానీ అంటే వయసు అనేది కాదు అక్కడ. హ్మ్. ముఖ్యమేంటంటే, ఇట్లా లాక్ అయిపోతే గనక దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి? ఒకటి ఆ కారు మీద ఎవరికీ దృష్టి లేదు. ఆ లేదు. కారు ఎక్కడో దూరంగా ఉన్నది. హ్మ్. అంటే కారులో పిల్లలుంటారనేటటువంటి అవగాహన తల్లిదండ్రులకు ఉండుండదు. హ్మ్. తర్వాత అటువైపుగా దృష్టి సారించుండరు ఎవరు కూడా. అవును. అంటే అట్లాంటి పిల్లలు అట్లా వెళ్ళే ప్రమాదం ఉంటుంది గాబట్టి, నిజానికేంటంటే కారుల దగ్గర ఒక నిరంతర పర్యవేక్షణ అనేటటువంటిది ఉండటం అవసరం. ఇది మొదటిది గాదు. చాలా సార్లు ఇట్లాంటివి జరిగాయి. పిల్లలు అవును. వెళ్ళి దాంట్లో లాక్ అయిపోవటము హ్మ్. అనేటటువంటిది. అంటే ఒక ఒక పాయింట్ ఉంటుంది. అది వెంటనే అంటే ఇప్పుడు ఒక 10 నిమిషాలకో, లేకపోతే ఒక 15 నిమిషాలకో జరిగే ప్రమాదం కాదిది. అంటే గంటల తరబడి అవును. పిల్లలు దాంట్లో ఉండిపోవటం వల్ల జరిగినట్టు. అంటే ఆ దాంట్లో ఉండేటటువంటి ఆక్సిజన్ అయిపోటానికి ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. లేకపోతే అంటే అసలు అంత టైము పిల్లలు కనిపించట్లేదు అనేటటువంటి ఎరుక గూడా ఆహ్, పెద్దవాళ్ళ తల్లిదండ్రులకు దృష్టిలో లేదు. లేదు. ఆ! హ్మ్. ఎందుకు అంటే వాళ్ళు ఇంకో యాస్పెక్ట్‌లో ఉన్నారు. పెళ్లి హడావిడిలో హ్మ్. ఉన్నారు. ఈ ఈ పెళ్ళిళ్ళలో జరిగేటటువంటిది ఏమవుతుందనంటే, పిల్లల మీద దృష్టి కన్నా కూడా వేరే వేరే వాటి మీద పెద్దవాళ్ళు ఎక్కువ వాళ్ళ దృష్టి దృష్టి పెడతారు. కేంద్రీకరిస్తారు. హ్మ్. దాని వలన ఒక ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు అననంటే, పట్టించుకునేంత వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉన్నదా? లేదా? అందుకనే నేనేమంటున్నానంటే, అసలు అవగాహన లేకపోవటం కారణం అండి. అంటే ఇలా ప్రమాదం జరుగుతుంది అని ఊహించకపోవటం కూడా అవగాహన లేకపోవటమే. అంటే ఆ వైపుగా ప్రమాదాల గురించి తెలుసుకోవాలి అనేటటువంటిది చాలా తక్కువ సమూహాల్లో ఉంటుంది. హ్మ్. అది ఆహ్, తెలుసుకోవాలి ఖచ్చితంగా. అంటే కారు కొన్నటువంటి కుటుంబం ఎవరైనా సరే, తమతో పాటు పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు, పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయటము ఇది ఇది మా ఇట్లా చేస్తే ప్రమాదం హ్మ్. వస్తుంది అని చెప్పటం అనేటటువంటిది అవసరం. చిన్నప్పటి నుండే వాళ్ళకి ఇలాంటివన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటారు. చెప్పాలి. ఇప్పుడు మనము హ్మ్. ఆహ్, మ వెళ్తున్నాం గదా! ఇప్పుడు సేఫ్టీ ఇప్పుడు విమానంలో ప్రయాణం చేస్తామండి. అవును. చెప్తారక్కడ ఏం ప్రమాదం జరిగితే ఏం జేయాలి అనేటటువంటిది చెప్తారు. హ్మ్. వినాలి. అది
మనం 100 సార్లు వెళ్ళినా 101 కూడా వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా చూడాలి, వినాల్సిందే. వినాల్సి లేకపోతే ఉంటుంది. మనకు అవును. అర్థం కాదు ఆ హ్మ్. టైంకి. ఇప్పుడు మేడం ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. సో, హ్మ్. అలాంటప్పుడు పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టంగా గూడా అవుతూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే ఇద్దరు జాబ్ చేయటం వలన ఇష్యూస్ రావండి. ఆహ్, అంటే ఒకళ్ళే జాబ్ జేసి ఒకళ్ళు చూసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతాయి. జరగవనే అనుకోవద్దు. ప్రమాదం జరుగుతుందని మనము కొన్ని జాగ్రత్తలు పెట్టుకోవాలి. హ్మ్. ఆహ్, ఇద్దరు చేస్తున్నప్పుడు ఇద్దరి వైపు నుంచి కూడా అండర్‌స్టాండింగ్ ఉండాలి. హ్మ్. అంటే కేవలం తల్లి మీద మాత్రమే పడేసి తండ్రి నేను చూడను అనటానికి కుదరదు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌తో ఎక్కడ అసలు ముందు ప్రమాదం జరిగేటటువంటి అంశాలు ఏముంటాయి అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు హ్మ్. చిన్న పిల్లలు కింద పాకుతూ ఉంటారు. కింద అవును. పాకుతూ ఉన్నప్పుడు కింద వాళ్ళకి దెబ్బ తగలనటువంటి ప్రాంతాలని ఏర్పాటు చేయాలి. హ్మ్. అట్లనే లేకపోతే కరెంటు వాటిల్లో చేతులు చాలా వరకు జరిగేది కరెంట్ షాక్ వాళ్ళు వేళ్ళు పెట్టడం వల్ల కరెంట్ షాక్ హ్మ్. జరుగుతుంది. లేకపోతే నీళ్లు వేడి చేయటానికి హీటింగ్ రాడ్స్ హీటర్స్ పెడుతూ వాడతారు. ఉంటారు. అవును. వాటిని మర్చిపోతారు. హ్మ్. లేకపోతే అన్నం వండినప్పుడు ఆ వేడి అక్కడ పెడతారు. అంటే పిల్లలకి తెలియదు. ఆ తెలియనప్పుడు వాటిని ముట్టుకుంటారు. రెండోసారి ముట్టుకోకపోవచ్చు. కానీ మొదటిసారి ప్రమాదం జరుగుతుంది. హ్మ్. జ అది జరగకుండా ఉండాలి అననంటే పిల్లలకి ఖచ్చితంగా ఒక డేంజర్ అంటే ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనము చాలా విషయాల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని ఇప్పుడు లైంగిక స్కూల్లో అత్యాచారాల విషయంలో చెప్తున్నారు. అవును. చెప్తున్నాం గదా! హ్మ్. అట్లానే మామూలు విషయాలలో కూడా హ్మ్. దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్, దిస్ ఈజ్ డేంజరస్ అనేటటువంటిది అంటే ఇంగ్లీష్ అనే గాదు తెలుగులో కూడా ఇది ప్రమాదము, ఇది ముట్టుకోకూడదు, ఇది మునిగిపోతారు, లేకపోతే ఇది కాలుతుంది అనేటటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉద్యోగస్తులైనటువంటి తల్లిదండ్రులకి ఉంటుంది. ఏ పని చేస్తున్న అసలు తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళకుంటుంది. లేతే ఆ చుట్టూ ఉండేటటువంటి కుటుంబానికి ఉంటుంది. ఇది ఇది చెప్పకపోవటం వల్ల జరిగే నష్టం చాలా ఉంటుంది. అంటే అవును. ఒక్కొక్కసారి ప్రాణాలు పోతాయండి మొత్తము. హ్మ్. హ్మ్. ప్రాణాలే పోతాయి. ఇప్పుడు గాలిపటాలు ఎగరేస్తారు. గాలిపటం కేవలం సరదానే గాదు. గాలిపటంతో వేయటం అంటే డాబాల మీద ఎక్కి వేయటం వలన జరిగేటటువంటి నష్టం ఏంటి అనేటటువంటిది పిల్లలకి చెప్తూనే ఉండాలి. ఎందుకనంటే మనం పిల్లలకి ఒకసారి చెప్తే అర్థమవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కాదు 10 సార్లు చెప్తూనే ఉండాలి. నీకు 10 సార్లు చెప్పాను నీకు ఇన్ని సార్లు చెప్పినా నీకు అర్థం కాలేదా అని చెప్పి మళ్ళీ పిల్లల్ని కొట్టడానికో, దండించడానికో ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం ఏం లేదు. అవును. 100 సార్లు కాదు 1000 సార్లయినా సరే చెప్తూనే ఉండాలి. అది ఎందుకనంటే ఆ వయసు అట్లాంటిది. వాళ్ళకి అన్నీ దానికి సంబంధించినటువంటి ప్రభావాలేముంటాయి? అది మన ప్రాణం పోతుంది అనేటటువంటి అవగాహన పిల్లల్లో ఉండదు. కాబట్టి తల్లిదండ్రులకే ఈ అవగాహన పెరగటం అనేటటువంటిది ముఖ్యం. దురదృష్టవశాత్తు ఏంటంటే, మన సమాజము అంటే తల్లిదండ్రులు గావచ్చు, కుటుంబాలు గావచ్చు ఏమనుకుంటారనంటే, హ్మ్. అసలు పిల్లలే అన్నీ అర్థం చేసేసుకోవాలి. వీళ్ళ వీళ్ళ బాధ్యత ఏముండదని అనుకుంటారు. అవును. అది కాదు. ఉండాల్సింది తల్లిదండ్రుల్లో పిల్లలకి నచ్చజెప్పేటట్టుగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే వాళ్ళు అర్థం జేసుకుంటారండి. కొట్టి చెప్తే అర్థమవుతుందనో, లేతే భయపెడితే వాళ్ళకి అర్థమవుతుందనో ధోరణి తీసుకుంటే నష్టం ఎక్కువవుతుంది గానీ, అవును. ఏ రకంగానూ ఉపయోగపడదు. అంటే ఉపయోగం వాళ్ళకి ఉండదు. అర్థమయ్యే విధంగా చెప్పాలి అనంటే ముందు వీళ్ళకి అవగాహనుండాలి. అవును. అవును. మేడం ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ పిల్లలకైతే మనం చెప్పగలుగుతాం. అంటే చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందిలే అన్నట్టు మనం చెప్పగలుగుతాం. అదే చిన్న పిల్లలకైతే ఇప్పుడు బాత్రూమ్‌లలో బకెట్‌లో వాటర్ ఉన్నా గానీ అందులో పడిపోయి చిన్నలు చ చ పిల్లలు చాలా మంది చనిపోయారు. సో, అలాంటి ఘటనలు గూడా జరుగుతున్నాయి. మరి ఆ పిల్లల పరిస్థితి? అలర్ట్‌గా ఉండాలి గదండీ! ఇప్పుడు అటువంటి పాకే పిల్లలుంటారు. హ్మ్. అప్పుడు అలర్ట్‌గా ఉండవలసింది తల్లిదండ్రులే. తల్లొక్కటే కాదు. నేనంటున్నదేంటంటే ఇక్కడ యూజువల్‌గా ఇట్లాంటి సంఘటన ఒక ఇంట్లో జరిగిందనుకోండి. వెంటనే ఆహ్, అక్కడుండేటటువంటి స్త్రీని, తల్లిని తిట్టేస్తారు. "నీకు బుద్ధి లేదా? జ్ఞానం లేదా?" అని జెప్పి తిడతారు. అది కాదు. హ్మ్. అక్కడ ఉన్నది స్త్రీ అయినా, పురుషుడైనా అలర్ట్‌గా ఉండడం అనేటటువంటిదే ముఖ్యము. హ్మ్. చంటి పిల్లలతో ఈ ప్రమాదం ఉంటుంది అనేటటువంటి అవగాహన ఉండడం అవసరం. ఆ వైపుగా పిల్లల్ని వెళ్ళనివ్వకుండా చూసుకోవటం అనేటటువంటిది చాలా టాస్క్ అది. పిల్లల్ని పెంచడం అనేటటువంటిది గాలికి పెరుగుతారు. లేకపోతే వాళ్ళంతట వాళ్ళే అన్నీ అర్థం చేసుకుంటారు అనుకోవటానికి ఏమాత్రం వీల్లేదు.
అంటే అది డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి సమస్య కూడా కాదు. అంటే డబ్బులున్న వాళ్ళ ఇళ్లల్లో అవ్వవు. హ్మ్. పేదవాళ్ళ ఇళ్లలోనే అవుతాయి. లేకపోతే అనుకోటానికి లేదు. దీనికి చదువుకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అది ఒక అలర్ట్‌నెస్‌కి సంబంధించినటువంటిది. ఆహ్, 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 ఆ జాగ్రత్తలు ఆ పరిసరాల్లో తీసుకోవటం అనేటటువంటిది తల్లిదండ్రుల విషయంలో చాలా ముఖ్యమైనటువంటిది. చాలా సార్లు ఏమవుతాయి అనంటే కుటుంబాలు ఈ ఎవరన్నా చెప్పినా గాని వినిపించుకునే పరిస్థితి. అంటే మనకొక ధోరణి ఉంటది మన సమాజంలో. హ్మ్. మనకొకళ్ళు జెప్పాలా? మాకు తెలియదా? అవును. మీరు జెప్తేనే మేము దెలుసుకుంటామా? హ్మ్. మా మీ అన్నీ మీరైతే జేయగలుగుతారేమో! మా మా ఇంట్లో అట్లుండదు. అంటే మా ఇంట్లో అట్లుండదు. మా కుటుంబంలో అట్లుండదు. కాబట్టి మేమేమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక కుటుంబానికి ఇట్లా, ఇంకో కుటుంబానికి అట్లా కాదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేటటువంటిది. అలర్ట్‌గా ఉండి చూసుకోవటం అనేది. సజయ్ పిల్లలకి గారు, 6 నెలల వయసు వచ్చినప్పటి నుంచి అర్థమవుతుందండి. విషయాలు అర్థమవుతాయి వాళ్ళకి. చెప్పితే అర్థం చేసుకుంటారు. హ్మ్. చెప్పడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. సజయ్ గారు, మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేంద్ర గారు కూడా ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే అండి. సంజయ్ నమస్తే. మేడం. సార్ సార్ ఈ నమస్తే. ఘటనని మనము ఏ కోణంలో చూడొచ్చంటారు సార్ అసలు? ఇప్పుడు సంజయ్ గారు చెప్తున్నారు కదా! అలర్ట్‌గా ఉండాలా, హ్మ్. యాక్టివ్‌గా ఉండాలి. మేజర్‌గా పేరెంట్స్ మధ్యలో ఈ కోఆర్డినేషన్ సరిగ్గా లేనప్పుడే పిల్లలకు ప్రమాదాలు సంభవిస్తాయి. హ్మ్. మేజర్‌గా ఇళ్లల్లో ప్రమాదాలు పిల్లలు జరగడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా స్త్రీలందరూ వాళ్ళు ఇంటికి సంబంధించిన పనిలో బిజీ అయితే హస్బెండ్ కేర్ చేస్తారులే అని చెప్పి వాళ్ళు చేస్తారు. హ్మ్. వాట్ హస్బెండ్ విల్ డూ? మెనీ కేసెస్ అందరని కాదు, మెనీ కేసెస్ అవును. హస్బెండ్ విల్ బి బిజీ విత్ దేర్ ఓన్ వర్క్. హ్మ్. వాళ్ళకి టీవీ చూపిస్తున్నామో, లేకుంటే మొబైల్ చేతిలో పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవును. వీళ్ళు రెప్పపాటు కాలంలో పిల్లలు అక్కడి నుంచి మిస్ అయిపోయి ప్రమాదాలకు ప్రమాదం కొని తెచ్చుకుంటారు. పిల్లలకు తెలీదు గదా! అవును. దే ఆర్ డెఫినెట్‌లీ మోర్ క్యూరియస్. ప్రతిదీ ఎక్స్‌ప్లోర్ జేయాలా, ప్రతిదీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. హ్మ్. దీనిలో ఏముందో చూడాలని కోరుకుంటారు. సో, అట్లాంటివి చేసే క్రమం లోపల చిన్న పిల్లలకైతే అట్లా ప్రమాదాలైతాయి. హ్మ్. పెద్ద పిల్లలకు సంబంధించి ప్రమాదాలు ఎందుకైతాయి అనంటే, టూ మచ్ ఆఫ్ ఒక్కోసారి తల్లిదండ్రులు వాళ్ళకున్న పరిధిలో ఆలోచన లోపల హ్మ్. ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ పెడతారు. పెట్టినప్పుడు ఏంది ఈ పిల్లలకి విపరీతమైన ఉత్సుకత జనరేట్ అయిద్ది. హ్మ్. తల్లిదండ్రులు ఏమాత్రం కొంచెం అదమర్చిపోయి ఉన్నా గాని వెంటనే వీళ్ళు పోయి దాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు. దాంతోటి ప్రమాదాలు కూడా వచ్చేందుకు ఎక్కువ హ్మ్. అవకాశం. సో, మేజర్‌గా చాలా మంది తల్లులు ఇప్పుడున్న సెటప్‌లో వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు పనిచేసే అవకాశం ఉన్నది కాబట్టి అవును. దాంతో పిల్లల్ని ఎట్లా కేర్ జేయాలి? ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పనులు ఎట్లా మనం షేర్ జేసుకోవాలా? హ్మ్. అనే విషయాల పట్ల ఇప్పటికి గూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎకనామికల్ స్ట్రక్చర్ వి డోంట్ హావ్ ఎనీ పాలిసీ. హ్మ్. అండ్ నోబడీ ఈస్ రియల్లీ రెడీ టు వర్క్ ఆన్ దట్ ఏరియా ఆల్సో. యెస్ సార్. ఏముంది ఇట్స్ వెరీ నార్మల్ గదా! జెండర్ రోల్స్ ఏవైతే ఎప్పటినుంచో వస్తున్నాయో ఎంత చదువుకున్నోళ్ళే సరే వాళ్ళు ఆ రోల్‌లోనే ఉండడానికి ట్రై జేస్తారు. అలాంటి ఎక్స్‌పెక్టేషన్సే ఎక్కువగా ప్రమోట్ జేస్తారు. ప్రొజెక్ట్ జేస్తా ఉంటారు ఆన్ ఈచ్ అదర్. దాంతోటి వాళ్ళకుండాల్సిన అండర్‌స్టాండింగ్ గాని, పిల్లల్ని కేర్ జేయడం అనేది ఇద్దరి సమాన బాధ్యత ఉంటది. అవసరమైనప్పుడు ఒకరు ఎక్కువ తీసుకోవడం జరగాల్సిన అవసరం ఉందనే విషయం పట్ల ఇప్పటి కపుల్ దే ఆర్ ఆల్ బ్యాక్వర్డ్. హ్మ్. ఎందుకంటే మనము చదువుల మీద, మన కెరీర్ మీద, మన ప్రోగ్రెస్ మీద ఎంత టైం అయితే ఇన్వెస్ట్ చేసి, మనం కొత్తగా నేర్చుకొని, కొత్త టెక్నాలజీ నేర్చుకొని, కొత్తగా పని జేసి ఎక్కువ జీతం సంపాదించాలనే కోరికతో ఎంతైతే సీరియస్‌గా ఉన్నారో అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని హ్మ్. ఇప్పుడు జీవితానికి సంబంధించి నైపుణ్యాలు నేర్చుకోవాలి. మా ఇద్దరి అనుబంధం పెంచుకోవడానికి మేము చేయాల్సిన పనులున్నాయి. పిల్లల్ని ప్రేమగా, స్నేహంగా, సానుకూలంగా, ప్రొడక్టివ్‌గా, ఎఫెక్టివ్‌గా, క్రియేటివ్‌గా ఉండడానికి మనం ఏం చేయాలి అని మీరు కంపేర్ చేస్తే, హ్మ్. ద అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ మనీ ఇన్వెస్ట్ ఆన్ లెర్నింగ్ ఈస్ వెరీ, వెరీ మినిమల్. ఎక్కడో చదివాను. దే ఆర్ ఇన్వెస్టింగ్ ఓన్లీ 0.01% హ్మ్. నేర్చుకోవడానికి. అవును. ఓకే. ఆ ఓవర్ హార్డ్ అయ్యి చూసి వాళ్ళకి తోచింది ప్రాక్టీస్ చేయడం, తోచిన విధంగా ఉండడం అనేది నార్మల్‌గా ఔట్ ఆఫ్ లైఫ్ జర్నీ దే డూ ఇట్. హ్మ్. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కు అది ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ అనేది మనకు అర్థమవుతుంది. అవును. ఇప్పుడు మనం తెలిసిన ప్రమాదాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ హ్మ్. తెలియని డ్యామేజ్ అవును సార్. పేరెంట్ దేర్ ఈస్ ఆల్సో రిసర్చ్. హ్మ్. ఇన్ థిస్ వరల్డ్ నో వన్ కెన్ డూ హార్మ్ టు ద చిల్డ్రన్ దాన్ దేర్ పేరెంట్స్ అట. హ్మ్. పిల్లలు జరిగే డ్యామేజు పేరెంట్స్ కంటే ఎక్కువ హాని ఎవరు చేయట్లేదట.
సో సో నిత్యం అది ఇలాంటి ఎవరి జీవితంలో అయినా ఘటనలు సరే, సార్. ఎవరి జీవితంలో అయినా సరే, ఇప్పుడు ఫిజికల్ హార్మ్ జరిగిందనంటే సరే, యాక్సిడెంట్ జరిగింది, ఎవరి పట్ల జరిగినవచ్చు. ఉమ్, వీళ్ళ తల్లిదండ్రులు కాన్షియస్ గా జరిగే డ్యామేజ్ ఏంటి? మెనీ ఆఫ్ ద చిల్డ్రన్ సఫరింగ్ విత్ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్సర్స్, పిటిఎస్డి, ట్రామా, ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? పేరెంట్స్ వల్లనే జరిగేది. ఇంట్లో వాళ్ళు క్రియేట్ చేసే భయం, వాళ్ళ ఇంట్లో చేసే రక్కస్, వాళ్ళ ఇంట్లో క్రియేట్ చేసే అన్హెల్ప్ఫుల్ లాంగ్వేజ్, మెథడ్ ఆఫ్ రెస్పాన్సెస్ టు ఏ పర్టికులర్ సిచ్యువేషన్, ఇవన్నీ పిల్లల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. అవి వాళ్ళ జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి, ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది కూడా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ యాక్చువల్గా. సో వాళ్ళు వాళ్ళ మంత్లీ జీవితం గడవడానికి కావాల్సిన డబ్బు సంపాదించే ప్రాసెస్ లో పెట్టే ఇన్వెస్ట్మెంట్, ఎమోషనల్ కానివ్వండి, ఇంటెలెక్చువల్ కానివ్వండి, ఫిజికల్ కానివ్వండి, ఫైనాన్షియల్ కానివ్వండి, మన జీవితం ఎట్లుండాలా, మన కుటుంబంతో ఎట్లుండాలా, స్పౌస్ తో ఎట్లుండాలా, పిల్లలతో ఎట్లుండాలా, తల్లిదండ్రులతో ఎట్లుండాలి అనే దాని మీద పెట్టే టైం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మినిమల్ 0.01%. అవును, పిల్లలకి టైం సో కూడా ఇవ్వట్లేదు ఈ మధ్య కాలంలో. వాళ్ళు నేర్చుకోవడం అనే ఆలోచన లేదు కదా మన సమాజంలో. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన లేదు. కాబట్టి తల్లిదండ్రులు ప్రవర్తించే తీరు వల్లనే ఎక్కువ మందికి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు ఏదైనా కప్పులు మనకు కౌన్సిలింగ్ వస్తారు, నిన్న కూడా ఒక కప్పులు వచ్చింది. వచ్చిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి జరిగిన జీవితంలో జరిగిన ఎన్నో రకాలైన సంఘటనలు అన్ని చెప్పి వాడిది చెప్పండి ఎవరు తప్పు అని అడుగుతారు. ఐఎమ్ హియర్ నాట్ యాజ్ ఎ జడ్జ్, నాట్ యాజ్ ఎ పోలీస్, నాట్ యాజ్ ఎ పర్సన్, ఐఎమ్ హియర్ ఎ ప్రొఫెషనల్. ఏం చేయొచ్చు, మీకు వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ని మీరు తీవ్రంగా దాన్ని పరస్పరం మాట్లాడుకొని చేయడం వల్ల మీ రిలేషన్షిప్ ఎంత డ్యామేజ్ అయిందో అది కదా గుర్తించాలి. దాన్ని అవుట్గ్రో అయిపోయి మీ సంబంధం ఎట్లా ఉంచుకుంటే బాగుంటుందో, ఏ నైపుణ్యాలు నేర్చుకోవాలనో, లెట్ us ఫోకస్ ఆన్ దట్. ఐఎమ్ ఫర్ ఇట్. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ యువర్ ఫైట్స్. ఓకే, సో పేరెంట్స్ అనే వాళ్ళు, అది కొత్తగా పెళ్ళైన కావచ్చు, 10 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్న వాళ్ళు కావచ్చు, 20 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్న వాళ్ళు కావచ్చు, టైమ్ హస్ కమ్ వేర్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ టైమ్ టు లెర్న్ హౌ టు బిహేవ్. అది స్పౌజ్ పట్ల కానివ్వండి, పిల్లల పట్ల కానివ్వండి, ఓవరాల్ కుటుంబం మొత్తంలో ఒకరి పట్ల ఎవరు ఎట్లా మూవ్ అయితే వాళ్ళ జీవితం, కుటుంబ జీవితం, ఎస్పెషల్లీ పిల్లల జీవితం చాలా సాఫీగా, కంఫర్టబుల్గా, ఒక ప్రోగ్రెసివ్ ఎన్వైరన్మెంట్లో పెరగడానికి అవకాశం ఉంది. సరే, ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కదండి. సో వీటిని అరికట్టాలంటే ఎలా, అంటే జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? ఇగో పిల్లల మీద దారుణాలు, పిల్లల వైలెన్స్లు, పిల్లలకు ప్రమాదాలు జరగడం ఈ మధ్య ఎక్కువ వినబడుతున్నాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ పెరగడం వలన పీపుల్ ఆర్ అలర్ట్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మనం ఎక్కువ వింటున్నాం. యాజ్ అండ్ మన మూమెంట్ కూడా ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి, మనకి కమ్యూనికేషన్ మోడల్స్ కూడా పెరిగినాయి కాబట్టి, పేరెంట్స్ అనే వాళ్ళు బిజీ కావడము, ఇంట్లో తక్కువ మంది ఉండడం, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండడం, లేదా ఓన్లీ సింగిల్ పేరెంట్ ఉండడం, ఇవన్నీ కూడా పిల్లల యొక్క సేఫ్టీకి సంబంధించి ఎక్కువ మంది చూసుకునే అవకాశం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి మిస్షాప్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన పేరెంట్స్ అందరికి అప్పీల్ ఏం చేయొచ్చానంటే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్ గా అది ఇద్దరు ఓరికొరు అనుకొని ఏం చేయాలి, ఒకరు ఏ పని చేస్తే ఇంకో పని ఏం చేయాలి, పిల్లలు ఉంటే పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలి. ఈ మొబైల్ ఫోన్, టీవీలో దే కెన్ నాట్ బి ఏ బేబీ సిట్టర్ ఫర్ లాంగర్ టైం. ఇట్ కెన్ ఎంటర్టైన్, కానీ సేఫ్టీకి సంబంధించి వాళ్ళ బెటర్మెంట్ గురించి అయితే అవి ఏం చేయవు కదా అనే జ్ఞానాన్ని, నిజం చెప్పాలంటే అనే సోయిని మనం కలిగిస్తే ఐ థింక్ ఈ ప్రమాదాలను మనం. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.